నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. మహిళల్లో ఇది అవుతుంది, కానీ దీని గురించి అయిన తర్వాతనే తెలుసుకుంటారు. దీని పేరు బ్లైటెడ్ ఓవం. ఎర్లీ మిస్క్యారేజ్ అవ్వడానికి చాలా కామన్ కాజ్. కాకపోతే ఏంటంటే చాలా నిరాశ పడతారు. ఎస్పెషలీ ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు చాలా రోజుల నుంచి, వాళ్ళలో ఇది జరిగినప్పుడు చాలా నిరాశగా ఉంటుంది. సో బ్లైటెడ్ ఓవం ఏంటి? ఇది యాన్ ఎంబ్రియానిక్ ప్రెగ్నెన్సీ, అంటే అండం ఫలదీకరణం అయింది, గర్భసంచిలోకి చేరింది, పొరలో ఇంప్లాంట్ అయింది, కాకపోతే ఎంబ్రియో పెరగలేదు. సాక్ ఫామ్ అవుతుంది, అంటే మాయా ఫామ్ అవుతుంది చిన్నగా. దాంట్లో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ కూడా రైజ్ అవుతాయి. మీకు పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా వస్తుంది. కాకపోతే ఎర్లీ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు సాక్ ఉంటుంది, కానీ లోపల ఎంబ్రియో ఉండదు. దీన్ని ఎంప్టీ జెస్టేషనల్ సాక్ అంటారు. ఇది చాలా క్రూరంగా ఉంటుంది. నేచర్ ఏంటి ఇలా చేసిందని, ఎందుకంటే ప్రెగ్నెంట్ కూడా అవుతారు, కానీ ప్రెగ్నెన్సీ వయబుల్ గా ఉండదు. సో మంచి విషయం కాదు. ఎందుకు అవుతుందంటే యూజువలీ 6 to 8 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో బ్లైటెడ్ ఓవం జరుగుతుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మీ వల్ల కాదు, మీ ఫాల్ట్ కాదు. బ్లైటెడ్ ఓవం క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల అవుతాయి. ర్యాండమ్ ఎర్రర్స్ అన్నమాట. అంటే ఊరికే సెల్ డివిజన్ అయ్యేటప్పుడు ఈ క్రోమోజోమ్ సరిగా మారలేదనుకోండి, అలాంటప్పుడు ఎంబ్రియో ఎదిగే కోడింగ్ పెట్టుకోదన్నమాట. సో నేచర్ ఇది సెలెక్ట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ బాగాలేదనుకోండి, నేచరే డిసైడ్ చేసి ఆ ఎంబ్రియోని తీసేస్తుంది. ఇది కంటిన్యూ అయినా నార్మల్ గా డెవలప్ అవ్వకపోవచ్చు. ఈ బ్లైటెడ్ ఓవం మంచి ఎగ్ నుంచి రాలేదు కాబట్టి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకపోవడమే మంచిది. మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉంటాయి దీంతో, అంటే అలసటగా, నాసియాగా, అంటే వాంతిలాగా. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు తెలుస్తుంది మనకి సాక్ ఉంది, అంటే మాయా ఉంది, కానీ దాంట్లో ఫీటల్ పోల్ బేబీ లేదు. యూజువల్ గా ఇంకొక వీక్ వెయిట్ చేస్తాం, ఇంకొక స్కాన్ రిపీట్ చేస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు ఓవ్యులేషన్ డేట్స్ తెలియవు కాబట్టి ఇంకొక వారం వెయిట్ చేస్తాం. అయినా కానీ ఎంబ్రియో లేదనుకోండి, బ్లైటెడ్ ఓవం అని చెప్తాను. దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు? 3 విధాలుగా చేయొచ్చు. ఫస్ట్, ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్, అంటే మిస్క్యారేజ్ న్యాచురల్ గా అయిపోయి అని పీరియడ్ వచ్చేయాలని వెయిట్ చేస్తాం. రెండోది మెడికల్ మేనేజ్మెంట్, అంటే మందులు ఇచ్చి ఈ ప్రాసెస్ ని స్పీడ్ చేస్తాం, అంటే మందులు ఇచ్చి పీరియడ్ వచ్చేటట్టు. మూడోది D&C, డైలేషన్ అండ్ క్యూరెటాజ్. ఇది ఒక మైనర్ సర్జికల్ ప్రొసీజర్. దీని ద్వారా ఆ బ్లైటెడ్ ఓవం ని తీసేస్తారు. మీ డాక్టర్ మీ కంఫర్ట్, మీ హెల్త్ బట్టి డిసైడ్ చేస్తారు ఏ మేనేజ్మెంట్ బెటర్ అని. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.